ఈ విషయాలన్నీ ఉన్నాయి. వైజాగ్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం త్వరగా డెవలప్ అవుద్దనే విషయం తెలియక చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి అమరావతిలో పెట్టారంటారా రాజధాని? ఇప్పుడు అమరావతిలో పెట్టేదానికి కారణం ఏంటంటే కృష్ణా జిల్లా అనేది మామూలుగా బేసిక్గా ఏంటంటే ఇప్పుడు అనంతపూర్ నుంచి వైజాగ్ పోవాలంటే 1.5 డే పడుతుంది ఖచ్చితంగా. 16 hours 14 hours పడుతుంది బై ట్రైన్ ఏదన్నా పోవాలంటే కూడా. ఇప్పుడు అదే ఇక్కడ అనుకోండి, విజయవాడ అనుకోండి, ఆయన ఏం లెక్కలేసాడు, ఆయన లెక్కలేముందో అవన్నీ ప్రజలు నిర్ణయించుకుంటారు. ఎందుకంటే చెప్పమంటారా, ఆయన ఏదో 40,000 ఎకరాలు సిఆర్డిఏ కింద జనాల దగ్గర తీసుకొని డెవలప్ చేసి అక్కడ ఏదో ఇండస్ట్రియల్గా డెవలప్ చేయాలా అది ఇది అని అన్నాడు. అవన్నీ ప్రజలు స్వీకరిస్తే చంద్రబాబు నాయుడు గారు గొప్ప హృదయంతో ఏదో చేస్తున్నారని అనుకుంటే మొన్నే 2019లో గెలవాలి కదా ఆయన అప్పటికే చెప్పేసి ఉన్నాడు కదా, నేను ఇంత చేస్తాను, ఆంధ్రాని అది చేస్తాను ఇది చేస్తాను. కేవలం పసుపు కుంకుమ అనే ఒక ఎడ్జ్ వల్ల 10% మార్జిన్ ఉండింది జగన్కి ఆయనకి. జగన్కి వచ్చి 49% పోలైతే ఆయనకి 39% పోలైంది అనమాట ఆ ఎలక్షన్లో. 10% అనేది ఎందుకు వచ్చిందంటే ఇంకా ఎక్కువ శాతం వచ్చిండేది. జగన్ అనుకున్న సీట్లన్నీ కూడా వచ్చిండేది. ఒకటి పవన్ కళ్యాణ్ వల్ల 42 సీట్లు చంద్రబాబు గారు లూజ్ అయ్యారు. ఈ రకంగా చెప్తా ఉంటే ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడతాము అని అంటే నాకు తెలిసి రాయలసీమ నుంచి ప్రకాశం జిల్లా వరకు 78 స్థానాలు ఉంటాయి. వీటిల్లో కొంచెం వైఎస్ఆర్సీపీ స్ట్రాంగెస్ట్ బెల్ట్ ఉంటుంది. ఓకే, కులపరంగా చూస్తే ఇక్కడ ఎక్కువగా కులస్తులు ఉంటారనమాట. ఆ ఎక్కువగా ఉన్న ఈ జిల్లాల్లో 78 స్థానాలు ఉన్నాయి. రెడ్డిస్ ఎక్కువ ఉంటారా? రెడ్డిస్ కాదు, హరిజన్స్, యానాదోళ్ళు అంతా ఎక్కువగా ఉంటారనమాట. రెడ్డిస్ ఉన్న జిల్లాల్లో స్ట్రెంగ్తన్ గా 10 వచ్చినాయి. ఇప్పుడు నెల్లూరు జిల్లా ఉంది, లాస్ట్ ఎలక్షన్ లో 10 వచ్చినాయి. ఈసారి అన్ని రాకపోవచ్చు 10. అదేవిధంగా కడప ఉంది, కడపలో 10 వచ్చినాయి. అదేవిధంగా కర్నూలులో కూడా నియర్లీ వచ్చినాయి, ఎక్కువ స్థానాలు వచ్చినాయి, 14 వచ్చినాయి కర్నూలులో. కాబట్టి ఏంటంటే రాయలసీమలో వచ్చి అలా జరిగింది ఓటింగ్. నాకు తెలిసి ఏంటంటే ఈ ఉండే 78 స్థానాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి 60 స్థానాల నుంచి 60 స్థానాల మధ్యలో వస్తాయి. దాని తర్వాత రాయలసీమ జోన్లో అక్కడి నుంచి మొదలు పెడితే ఉండే మిగతా 97 స్థానాలు ఉన్నాయి. మొదలు పెడితే వీళ్ళు చెప్పినట్టు కొన్ని జిల్లాల్లో మాత్రం వీళ్ళ హవా ఉంది. కొన్ని మూడు జిల్లాల్లో వీళ్ళ హవా పూర్తిగా లేకపోయినా కూటమి హవా ఉందంటారా? కూటమి హవా ఈస్ట్ వెస్ట్ అట్లా బూగిసలాడే కాపులు ఎక్కువగా కమ్యూనిటీ ఎక్కడ ఉందో వాళ్ళు కానీ స్టాండర్డ్గా వేస్తే, వాళ్ళు లేదు పవన్ కళ్యాణ్ కాపులు ఉన్న దగ్గరే కాపులకి వేసి మిగతాయి కానీ జగన్కి వేసాడు అనుకో, కాపు ఓటర్లు ఉన్న దగ్గరే కాపులకి వేసి మిగతాయి జగన్కి వేసారు అనుకోండి, అప్పుడు ఇంకా జగన్ చెప్పింది జరిగిపోవచ్చు. ఓకే, కాబట్టి మనం ఆ ఫిగర్లు వేయలేదు, ఎందుకంటే ఏదో చాలా టెన్షనల్ గా చెప్తున్నారు కాబట్టి అలాంటి ఉత్సాహమైన ఫిగర్లు మనం చెప్పడం లేదు. అయ్యా వేసేస్తారు కాపులందరూ అని చెప్పటం లేదు, అట్లా చెప్పటం లేదు. అది వాళ్ళని అట్లా పెట్టామన్నమాట. మిగతా ఎవరు ఇప్పుడు దీంట్లో లబ్ధి పొందిన వాళ్ళు కూడా ఇప్పుడు ఈ స్కీముల్లో, సంక్షేమ స్కీముల్లో వాళ్ళు కూడా కొంచెం లబ్ధి పొందుంటారు కదా. వాళ్ళు ఎంతమంది ఓటేశారా అనేది మనకి రేపు తెలుస్తుంది రాబోయే రోజు. ఏది ఏమైనప్పటికీ కూడా జగన్ గారికి ఈ ఎన్నికల్లో 90 నుంచి 110 స్థానాల మధ్యలో ఖచ్చితంగా 100% వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ వచ్చి రాయలసీమలో వచ్చి ఈ రకంగా పోయినసారి ఓవరాల్ ఆంధ్రప్రదేశ్ మొత్తము 79 స్థానాల్లో 20,000, 30,000, 50,000 మెజారిటీ వచ్చింది. అవన్నీ ఎంత మీరు తగ్గించుకున్నా, యాంటీ ఇన్కంబెన్సీ అటు పోయి పడినా, వేరే పార్టీ పడినా, ఎవరికి పడినా కూడా ఆ విజయాన్ని ఎవరు కూడా అడ్డుకోలేరనమాట. 20,000 పైన ఉన్న వాళ్ళని ఏదో మార్జిన్లో గెలిచిపోతారు. 20,000 పైన ఉన్నోళ్ళు, దాని లోపల ఉన్నారు చూడు, వాళ్ళ కొంచెం అట్ట కొంచెం
కొంతమందిని మార్చడం జరిగింది కాబట్టి అలా జరిగి ఏదన్నా గెలుపు అనేది 90 నుంచి 110 సీట్ల మధ్య జగన్మోహన్ రెడ్డి మళ్ళా తిరిగి అధికారంలోకి వస్తారని చెప్పారు.